డోక్లాం అనే ప్లేస్ అసలు మనది కాదు, భూటాన్ దేశాంది. డోక్లాంని చైనా ఆక్రమించుకుంటున్నప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేసాం. అది భూటాన్ రక్షణ బాధ్యతలు మేము తీసుకున్నాం కాబట్టి అని చెప్పాం. కానీ అసలు అంశం ఏంటి, డోక్లాం అనేది వ్యూహాత్మక మన కీలకమైనటువంటి సెక్యూరిటీ చెక్ పాయింట్. అక్కడ చైనా చేతుల్లోకి వెళ్తే మనం వాళ్ళ చేతికి మన జుట్టు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి భూటాన్ అడ్డుపెట్టి చైనాని అక్కడ అడ్డుకుని తరిమేశాం అవతలకి. భూటాన్ ప్రభుత్వం దాని పక్కన ఉన్న ల్యాండ్లు చైనాకి ఇచ్చేసింది. ఇప్పుడు చైనా అక్కడ బిల్డింగ్ కట్టుకుంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు, అదిగో వెనక్కి ఏది వాళ్ళు ఆక్రమించుకుంటుంటే ఏమి చేయట్లేదండి. డోక్లాం మంది కాదన్న సంగతి తెలియాలి, నెంబర్ 1. రెండవది, గాల్వన్ లోయ మనది కాదు, చైనాది కాదు. వాస్తవంగా ఆ ప్రాంతం అంతా కలిపి ఇండియాదే. ఎవరైతే జవహర్లాల్ నెహ్రూ టైంలో వాళ్ళు ఆక్రమించుకున్నారు, అందులో కొంత ముందుకు వచ్చారు. ఆ వచ్చినప్పుడు మనం తరిమేశాం. ఈ రెండు ఎవరు చెప్తే తెలిసింది? కేంద్ర ప్రభుత్వం చెప్తే తెలిసింది, భారత సైన్యం చెప్తే తెలిసింది. అంతే కదా, సైలెంట్ కూర్చుంటే ఇప్పుడు ఆక్రమించుకుంటాడు. మన్మోహన్ సింగ్ టైంలో అట్లా దాదాపుగా 10,000 కిలోమీటర్ల దాకా ఆక్రమణ జరిగిపోయింది. జవహర్లాల్ నెహ్రూ టైంలోనే కదా 70,000 కిలోమీటర్లు అట్లా ఆక్రమణ జరిగిపోయింది చైనా నుంచి. కానీ మనం చెప్పి మరీ దాడి చేసి ఎదిరిస్తే ఇప్పుడు కొత్త ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చారు వామపక్షవాదులు. దాన్ని ఖండించని వాళ్ళు, దాన్ని వ్యతిరేకించని వాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉద్యమించని వాళ్ళు. ఏంటయ్యా అంటే, అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమించేసుకుంటుందంట. ఎవడో అక్కడ ఒకటితో ఓ వీడియో చెప్పి, గతంలో చైనా ఆక్రమించుకున్నటువంటి ప్లేస్లో చైనా బిల్డింగులు కట్టుకుంటుంది, సైన్యాన్ని తీసుకొస్తుంది, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు తిరుగుతారు. దాన్ని మనం అదుపు చేయట్లేదు అంటూ ఓ ప్రచారం. ఒకటి ఖాయం, చైనా చొరబడటానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ఓ పక్కన మన సైన్యం అడ్డుకుంటుంది, వెనకాల ప్రభుత్వం ఉంటుంది. రేపు జరిగినా వెంటాడతారు. కానీ ఇప్పుడు దీన్ని ఎలా ప్రచారం చేస్తున్నారంటే, రాజకీయ కోణంలో మోడీ చేత కావట్లేదు, చైనా వాడు ఆక్రమించుకుంటున్నాడు. ఇది ప్రచారం. చైనా తను ఆక్రమించుకుంటే తను చెప్తుంది నేను ఆక్రమించుకున్నానని.